హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెలర్ జీవన్. ఈరోజు అయితే మన NS400Zని థర్డ్ సర్వీస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. కాకినాడ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. ఎక్స్ప్రెస్ మట్లీ అసలు థర్డ్ సర్వీస్లో ఏమేమి మారుస్తారు, అసలు ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి ప్రతిదీ మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే దారిలో బంక్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. ఈ బంక్లో అయితే ఫ్యూయల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు. మళ్ళీ ఇంకా 400 రూపీస్ అయితే కొట్టేస్తున్నాను. ఆల్రెడీ ట్యాంక్లో అయితే పెట్రోల్ ఉంది, ఒక 2 లీటర్స్ అయితే ఉంది, కానీ ఎక్సెస్గా కొట్టేస్తున్నాను. ట్రిప్ అనేది 0 చేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు ఎంత తిరుగుతున్నాం ఏంటి చూద్దాం. ఈరోజు మైలేజ్ ఎంత వస్తుంది ఏంటన్నది. పెద్దాపురం అయితే రీచ్ అయిపోయాం ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ సామలకోట నుంచి గుంటూరు మీదుగా వెళ్తున్నాం కాకినాడ. ఫైనల్లీ మనం అయితే కాకినాడ బజాజ్ షోరూమ్కి అయితే రీచ్ అయిపోయాం. బ్యాక్ టైర్ అయితే ఆల్మోస్ట్ 90% అయితే అయిపోయింది. టైర్ చేంజ్ చేయాలి ఈ వీక్లో. మళ్ళీ టోటల్ ఓడోమీటర్ వచ్చేసి 10,681 అయితే తిరిగింది. వాళ్ళు ఏమన్నారు అయితే 10,000కి అయితే సర్వీస్కి తీసుకురావాలన్నారు. నేనైతే 600 అయితే ఎక్స్ట్రా తిప్పేశాను. మరి చూద్దాం ఇప్పుడు మనం ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుందో. రైట్ సైడ్ బెల్లీ ప్యానల్ అయితే బ్రేక్ అయిపోయింది, అండ్ అక్కడ బజాజ్ లోగో ఉన్నది కూడా పోయింది. చూద్దాం మరి ఇప్పుడు అవైలబుల్గా ఉంటే మార్చేమందాం. మన బండి అయితే జాబ్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అసలు ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి ఏంటి అని క్లియర్గా రాసుకుంటున్నారు. ప్రాసెస్ అయితే అంతా అయిపోయింది. ఎస్టిమేషన్ టైం వచ్చి 6 PM అని ఇచ్చారు. చూద్దాం మరి ముందే అవుతుందా ఇంకా లేట్ అయితే అవుతుందో చూద్దాం. మనకైతే ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసరికి 2,500 వేసారు. ఇంకా అబౌవ్ అయితే పెరగచ్చు అని అంటున్నారు. చూద్దాం అసలు ఎంత అవుతుంది ఏంటి కాస్ట్ ప్రతిదీ మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. అన్న వచ్చాడు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. మనకైతే బైక్ అయితే సర్వీస్ కంప్లీట్ అయిపోయినట్టు కాల్ వచ్చింది షోరూమ్ నుంచి. ఇప్పుడు మనం అయితే బండి తీసుకోవడానికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ నుంచి. టైం వచ్చేసరికి 4:17 అయితే అయ్యింది. మనం అయితే ఇప్పుడు కాకినాడ అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకో 10 మినిట్స్లో షోరూమ్ దగ్గర అయితే రీచ్ అయిపోవచ్చు. ఫైనల్లీ మన బైక్ అయితే థర్డ్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకుంది.
ఇప్పుడు బిల్లింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక మీకు టోటల్ చూపిస్తాను అసలు థర్డ్ సర్వీసింగ్ కాస్ట్ నాకు ఎంత పడ్డది ఏంటన్నది. మనకి థర్డ్ సర్వీస్ బిల్ వచ్చేసరికి 2171 అయితే అయింది కేసు మనకి. ఇందులో ఏం చేంజ్ చేశారంటే రేర్ డిస్క్ ప్యాడ్ సెట్ ఒకటి చేంజ్ చేశారు, బజాజ్ ఆయిల్ ఒకటి, ఆయిల్ ఫిల్టర్ ఒకటి, అంతే. టోటల్గా 3 అయితే చేంజ్ చేశారు. అదైతే కామన్ సర్వీస్, ఏది ఎయిర్ ఫిల్టర్ మార్చలేదు, నెక్స్ట్ సర్వీస్కి మార్చుతారు. మనం ఎంత అయింది, థర్డ్ సర్వీస్ 10,000కి అయ్యింది. ఫోర్త్ సర్వీస్ వచ్చేసి 15,000కి అయితే తీసుకురమ్మన్నారు.